ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళి ఇవాళనేమో దేశవ్యాప్తంగా దేశంలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్లు కమ్యూనిస్టులు కలిసిపోవాలి అని చెప్తున్నారు. తెలంగాణలో కూడా జూలకంటిని వీళ్ళను వాళ్ళను సిపిఎంలను సిపిఐలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిండు. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళి కమ్యూనలిస్టులు అనేటువంటి మాట మాట్లాడి వచ్చారు. మరి బీజేపీని అడ్డుకోవాలంటే కేరళలో కూడా కాంగ్రెస్లు కమ్యూనిస్టులు కలిసి ఉండాలి కదా, బెంగాల్లో కూడా కలిసి ఉండాలి కదా, మిగిలిన చోట్ల కూడా కలిసి ఉండాలి కదా. అక్కడనేమో మీ అవసరాల కోసం, అక్కడ కమ్యూనిస్టుల కోసం అవసరాల కోసం మీరు కొట్లాడుకుంటారు. ఇక్కడికి వస్తేనేమో చేస్తారు. మరి భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తున్నది, ఇప్పుడు సిపిఎం అభ్యర్థిని విత్డ్రా చేసుకుంటారా? నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీని అడ్డుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీకి మునుగోడులో మద్దతు తెలిపినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ అదే బీజేపీ బూచి చూపెట్టి, అంటే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు అస్తిత్వాన్ని కోల్పోతున్నా కూడా కనీసం ఒక సీటును కూడా తీసుకోలేనటువంటి వాళ్ళు మరి ఏం తీసుకుంటున్నారు? కమ్యూనిస్టు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం తీసుకుంటున్నారు? వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి. ఈ అంశం పైన కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మే వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకైనా సమాధానం చెప్పాలి కదా, మీ పార్టీల అభిమానులకైనా సమాధానం చెప్పాలి కదా. ఏం తీసుకొని కేవలం బీజేపీ అనేటువంటి ఒక వ్యతిరేకత పేరుతోటి కమ్యూనిస్టు పార్టీలను ఎందుకు చంపేస్తున్నారు? ఈ అంశం పైన కూడా స్పష్టత రావాలి. మరి ఎమ్మెల్సీ ఇస్తాం, భువనగిరి నుంచి తప్పుకోండి, సిపిఎం బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అన్ని లోక్సభ స్థానాల్లో ఇప్పటికే సిపిఐ పార్టీ ఆరోపణ చేస్తున్నది, మాకు ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది, మాకు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా ఒకటి ఇవ్వాలంటే ఎంపీ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సిపిఎంకి ఎమ్మెల్సీ ఇస్తే సిపిఐకి ఏమి ఇస్తారు అంటే, సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఇచ్చినాం కాబట్టి మీకు ఒక ప్రాతినిధ్యం ఉంది కాబట్టి మీరు వదిలేయాలి, సిపిఐ చెప్పినందుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అనేటువంటిది ఒక పదవి కూడా ఇచ్చేసినాం కాబట్టి ఇక సిపిఐ అనేటువంటి కోట వెళ్ళిపోయిందా? కాంగ్రెస్కు సంబంధించి కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి పొత్తులో సిపిఎం బృందానికి తన నివాసంలో దాదాపు గంటన్నర పాటు తమ్మినేని ఇతర నేతలతో పెట్టి కేరళలో సీఎం విజయంపై చేసిన వ్యాఖ్యల గురించి రేవంత్ వివరణ, అక్కడ పోయి తిట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి సిపిఎం పార్టీలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని కేరళకు పోయిన తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పుకోలేక తెలంగాణలో ఉన్నటువంటి పోటీకి కూడా 17 స్థానాల్లో 119 స్థానాల్లో పోటీ కూడా చేయలేనటువంటి కమ్యూనిస్టు పార్టీకి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చుకునేటువంటి స్థితికి దిగజారిపోయింది. అనవసరంగా మీరు చేయడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురిగావా? అరే ఏం లేనిగా సిపిఎం పార్టీని ఎందుకు బతలాడాలి? ఎందుకు బతలాడాలి? ఈ అంశం పైన కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహపడాయా? ఇదే కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఆ నల్గొండ జిల్లాలో కొట్టుకొని చంపుకున్నారు కదా, మర్డర్లు జరిగినాయి కదా. నకరికల్ లాంటి దగ్గరలో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ల మధ్యన ప్రతిరోజు మర్డర్లు జరిగేటువంటి సిచ్యువేషన్లు వచ్చినాయి కదా పాత నల్గొండ ఖమ్మం జిల్లాలో. మరి ఇప్పుడేంది అంటే ఎవరి కిందికి దిగజారిపోతున్నారు? ఆంధ్రలో కనుక భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు కాలు మొక్కినట్టు, చంద్రబాబు నాయుడికి దిగజారిపోయి అక్కడ చేసినట్టు, ఇక్కడ కమ్యూనిస్టు పార్టీల ప్రాపకం కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దిగజారిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. భువనగిరిలో ఒక్క చోట పోటీ చేస్తే భయపడిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది? అసలు కమ్యూనిస్టులు లేవని చెప్పుకోవచ్చు కదా. అంటే బీజేపీ అనేటువంటి బూచిని చూపేటువంటి అంశంలో భువనగిరి మినహా 16 స్థానాల్లో మద్దతు ఇస్తామని తమ్మినేని, ఆ ఒక్క స్థానంపై మాత్రం ఆలోచించి చెబుతామని వెల్లడి. కేరళలో కాంగ్రెస్ ఇచ్చిన స్క్రిప్టే చదివిన, కేరళ పర్యటన సందర్భంగా తాను అక్కడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకున్నానని, ఆ ప్రకారమే అక్కడ మాట్లాడాల్సి వచ్చిందని సీఎం రేవంత్ సిపిఎం బృందానికి వివరణ ఇచ్చారు. కేరళలో సీఎం పినరయి విజయన్ను విమర్శించిన విషయాన్ని సిపిఎం నేతలు సీఎం దృష్టికి తీసుకురాగానే స్పందించారు. వారు ఇచ్చిన ప్రసంగం కాపీ ప్రకారమే నడుచుకున్నానని, మరొకటి కాదని, ఆ స్పీచ్ కాపీని కాదని మరొకటి మాట్లాడే అవకాశం తనకు ఉండదని ఆయన సిపిఎం బృందానికి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తనకు ఎలాంటి వ్యక్తిగత రాగద్వేషాలు లేవని పేర్కొన్నారు. ఇది విషయం. అంటే సిపిఎం పార్టీ గిత్తతుంటుంది. సిపిఎం పార్టీ ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, వాళ్ళకు అసలు ఆ పార్టీ ఉన్నదనేటువంటి ఉనికి ఉన్నదనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలియని కూడా తెలియదు.
అది ఎన్నో మూలకు పడిపోయింది. వెనకటి ఎప్పుడో 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద మా తాతలు నేతులు నాకిరు, ఇప్పుడు వాసన చూడిరు మూతులు అంటే నడవని పరిస్థితి. ఆ సిద్ధాంతమే చచ్చిపోయిన సిద్ధాంతం. ఆ చచ్చిపోయినటువంటి పావును గ్యాస్ మీద పోసి లేపుతారు చూసారు వెనకట. అట్లా ఏదో చచ్చిపోయినటువంటి పార్టీని బతికిచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఏది ఇట్లనే మజ్లిస్ పార్టీని కూడా పాత బస్తీలో పాలు పోసి పెంచినట్టుగా ఇలా మళ్ళా చచ్చిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కొత్తగూడెంలో కూడా అంతే. కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే సిపిఐ పార్టీ గెలిచేంత సీన్ ఉన్నదా? లేదు. ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీలను ఎందుకు చేస్తున్నారు? 1000-2000 ఓట్ల కోసము ఇంత అంటే ఒక ముఖ్యమంత్రి తాను సిపిఎంల దగ్గర పోయి చేతులు కట్టుకొని దండం పెడతా ఏమనుకుర్రి, నేను ఆడిపోయి కేరళకు సంబంధించినటువంటి స్క్రిప్టే చదివినా ఇవాళ ఇది చదవలేదు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానం కాదా ఇది? సిపిఎం పార్టీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు ఇచ్చే 10,000 ఓట్ల కోసమో 5,000 ఓట్ల కోసమో సిపిఎం పార్టీకి దగ్గర మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి ఆయన స్థాయి రేవంత్ రెడ్డిదా? ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఇది ఇప్పటికీ కాసేపు బాగానే ఉండొచ్చులే కానీ ప్రజల్లోకి ఆ చర్చ వెళ్ళిపోయింది. సిపిఎం సిపిఐలు ఖమ్మం కొత్తగూడెంలో సొంతంగా పోటీ చేస్తే మీ పక్కనున్న తమ్మినేని వీరభద్రం ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో కూడా ఆయనకు మెజారిటీ రాలేదు. తమ్మినేని వీరభద్రం గారికి ఆయన సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు దేవుడు ఎరుగు ఏనో నోటా దగ్గర ఏది భూతద్దాలు పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని దోలాడితే కూడా వాళ్ళ ఓట్లు కనవల్లే. ఏది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో భూతద్దాలు పెట్టుకుంటే కూడా ఓట్లు కనవల్లే. వాళ్ళ దగ్గర పోయి కాళ్ళ బేరానికి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. సిపిఎం తెలంగాణలో 119లో ఎన్ని పోటీ చేసింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి, వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంది? మీరే కదా చచ్చిపోయిన పార్టీని లేపి 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 తన్నించుకుంటుంది. ఇంత అవసరం ఉన్నది సిపిఐ పార్టీ. లేని సిపిఐ పార్టీకి ఒకటి ఇస్త్రీ టికెట్ ఆయన ఎమ్మెల్యే గెలిచే ఇప్పుడు మాకు ఎంపీ ఇస్తలేరా, మాకు ఇంకొకటి ఇయ్యరా, మీరు పొత్తు ధర్మాన్ని పాటిస్తలేరు. ఏడ ఉన్నాయి వాళ్ళకు పొత్తు ధర్మాన్ని పాటించే ఓట్లు ఏడున్నాయి, సీట్లు ఏడున్నాయి? ఎందుకు ఇట్లా? సరే 2004లో 99లో ఎప్పుడో పొత్తు పెట్టుకున్నారంటే అప్పుడు 20,000 30,000 ఓట్లు ఉన్నాయి, ఆన్నో ఇన్నో కొంత బలంగా ఉన్నది అనుకోవచ్చు. ఏడ పోటీ చేసినా 1000-2000 ఓట్లు రావు ఆ పార్టీకి, 1000-2000 ఓట్లు కూడా రావు ఆ పార్టీకి. అట్లాంటి పార్టీ దగ్గర పోయి మీరు చేతులు కట్టుకొని మాట్లాడడం మాకైతే నచ్చలేదు. రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర పోయి సరే మీరు మోడీని విమర్శించారు, మంచిగా ఉన్నది, మోడీని తిట్టిరు, బాగానే ఉన్నది, తిట్టూరి. మోడీ అంటే బలమైనటువంటి నాయకుడు, తిడితే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు. కానీ లెఫ్ట్ పార్టీల దగ్గర పోయి మోకరిల్లుకొని పాపం చేతులు కట్టుకొని మాట్లాడితే చూస్తుంటేనే బాధ అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు.